దాసులై ఉంటారు. ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళు పాపానికి దాసులు అని వాక్యం చెబుతుంది. పాపానికి దాసులని దేవుని వాక్యం చెప్తుంది. దేవుడు మొట్టమొదట మనిషిని సృష్టించినప్పుడు దాసుడుగా ఉండాలని సృష్టించలేదు. ఆదికాండం 1వ అధ్యాయం కానీ లేక 2వ అధ్యాయంలో కానీ ఆయన మనిషిని సమస్త సృష్టిని మనిషిని సృష్టించిన తర్వాత ఆయన ఏం చేసినాడంటే మానవునికి చెప్పినాడు, ఈ సమస్త సృష్టినంతటిని నువ్వు ఏలు ఈ సమస్త పశువులకి జంతువులకి పక్షులకి అన్ని పేర్లు పెట్టి వీటన్నిటిని నువ్వు ఏలు అన్నాడు. ఏలిక అనేది అధికారత్వము, యజమానత్యము. దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఒక యజమానునిగా సృష్టిస్తే మనిషి ఏం చేసినాడంటే దేవుని ఆజ్ఞ మీరి పాపము చేసినాడు. పాపం చేసి ఆయన పాపానికి దాసుడైపోయినాడు. ఇప్పుడు ఏమైందంటే పాపమే మనిషిని ఏలుతుంది, పాపం యజమాన్యత్వాన్ని పాటిస్తుంది. మనిషి ఏమైపోయినాడు? దాసుడైనాడు. అర్థమవుతుందా చెప్పేది? అర్థమవుతుంది కదా. ప్రభువు మనిషిని ఎట్లా ఉండాలని కోరుకున్నాడంటే ఒక యజమానుడుగా ఉండాలని కోరుకుని ఆయన చిత్తం, అది ఆయన ఉద్దేశం. అట్లాగే సృష్టించినాడు. సమస్త సృష్టి మీద యజమానుడిగానే పెట్టేసినాడు దేవుడు. కానీ ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ